చూశాను, మీ అన్ని కామెంట్స్ చూశాను. అప్పుడే రియాక్ట్ అవుదాం అనుకున్నా, కానీ చెప్పారు కదా మొత్తం సిరీస్ చూసిన తర్వాత రియాక్ట్ అవ్వమని. ఇప్పుడు నేను మొత్తం సిరీస్ చూశాను. స్టిల్ అప్పుడు చెప్పిన పాయింట్ మీదే స్టిక్ అయి ఉన్నాను నేను. చరిత్రని వీళ్ళలాగా వక్రీకరించడం నాకైతే అస్సలు నచ్చలేదు. పాండవుల్ని చాలా నిస్సహాయంలా చూపిస్తారు ఈ సిరీస్ లో. నాకు అది అస్సలు నచ్చలేదు, చాలా కోపం వచ్చింది. ఇప్పటికి నాకు మేకర్స్ తీసుకున్న డెసిషన్స్ మీద నాకు ప్రాబ్లం ఉంది. ప్రూఫ్స్ అడిగారు కదా, విత్ ప్రూఫ్సే వచ్చాను. ఇప్పుడు రిలీజ్ అయిన 9 ఎపిసోడ్స్లోనే చూద్దాం. భీముడు దుశ్శాసనుడిని చంపుతున్న టైంలో దుర్యోధనుడి కృష్ణుడు వచ్చాపాడా? ఈ కథ ఒరిజినల్ మహాభారతంలో ఉందా? మరి ఎందుకు చెప్తున్నారు అంటే, ఆ సిచ్యువేషన్లో దుర్యోధనుడిని ఆపాలంటే శ్రీకృష్ణుడే రావాలా? ఎందుకు అంత ఎలివేషన్ ఇవ్వాలి దుర్యోధనుడికి? సినిమాటిక్లీ బట్టినా? ఇంకొకటి, కర్ణుడిని చంపేసే ముందు కర్ణుడికి ధర్మరాజుకి యుద్ధం జరుగుతుందంట. ఆ యుద్ధంలో ధర్మరాజు ఓడిపోతాడంట. ఇదే మహాభారతంలో ఉంది. మీకు నచ్చినట్టు రాసేసుకుంటారా? సినిమాటిక్లీ బట్టినా? మళ్ళీ డిస్క్లైమర్లో ఇది ఫిక్షనలైజ్డ్ అని చెప్తున్నారు. ఇదే డిస్క్లైమర్ ఆదిపురుషు కూడా ఇచ్చారు కదా. క్వశ్చన్ చేయకుండా ఊరుకున్నామా? కల్కి సినిమాలో క్లైమాక్స్ చాలా హై ఇచ్చింది, కానీ స్టోరీ ప్రాబ్లం ఉందని చెప్పి మనం క్వశ్చన్ చేసామా లేదా? సినిమాటిక్ లెవెల్లో ఈ సిరీస్ కూడా ఇవ్వాల్సిన హై ఇస్తుంది, కానీ బేసిక్ మహాభారతం తెలియకుండా నెట్ఫ్లిక్స్ లాంటి సంస్థ మహాభారతం మీద ఒక సిరీస్ తీసిందని చెప్పి ఒకడు వెళ్ళి చూశాడు అనుకోండి, ఇదే నిజం అనుకుంటాడా లేదా? నెక్స్ట్ జనరేషన్కి మనం ఇదే చెప్పాలనుకుంటున్నామా? ఇది నా క్వశ్చన్. మీరు కనుక సిరీస్ చూసుంటే నేను చెప్పిన పాయింట్ని ఒప్పుకుంటారా లేదా? నా కామెంట్లో తెలియజేయండి.